ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరిచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. మేష రాశి 2026 జూన్ మంత్ లో ఈ మేష రాశిలో పుట్టిన వాళ్ళకి ఎన్ని పాజిటివ్ నెగిటివ్ విషయాలు ఉన్నాయని తెలుసుకుందామంట. ఫస్ట్ వచ్చేసి గురుగ్రహం చేంజ్ అవుతుంది కదా, ఈ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మేష రాశి వాళ్ళకి ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది చూద్దాం. సో మేష రాశి అనేది చతుర్థ భావంలో ఈ గురుగ్రహం చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు యూజువల్ గానే చతుర్థ భావం వచ్చేసి ప్రాపర్టీ రిలేటెడ్ కాబట్టి యూజువల్ గానే ఈ మేష రాశిలో పుట్టిన వాళ్ళకి ప్రాపర్టీ చేసేట యోగం ఎక్కువ ఉంటుంది. ఇల్లు కొనే యోగం, ప్రాపర్టీ చేసే యోగం, కృషి భూమి కొనే యోగం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన యోగం అధికంగా ఉంటుంది. అలాగే ప్రాపర్టీ అమ్మడానికి కూడా చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పచ్చు. అలాగే ఈ గురుగ్రహం చేంజ్ అవడం వల్ల 12th house 12 ఇంటిని చూస్తుంది కాబట్టి యూజువల్ గా ఆరోగ్యం పరంగా ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వచ్చి మీరు రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళుతూ ఉంటారు, అది సరి అయ్యేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ గురుగ్రహం అష్టమ భావం చూసాం కాబట్టి పిత్రార్జితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ దొరికే అవకాశాలు కూడా ఈ ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. రెండో ఇంట్లో ఉన్న సూర్యగ్రహం వల్ల ఖచ్చితంగా మీకు ఒక ఎడ్యుకేషన్ పరంగా మీరు స్టూడెంట్ అయి ఉంటే చాలా మంచిది. జాబ్ పరంగా గవర్నమెంట్ జాబ్ పరంగా మీరు ట్రై చేస్తూ ఉంటే అక్కడ కూడా చాలా మంచిది. అలాగే దశమ భావంలో ఉన్న శని 12లో ఇంట్లో ఉండడం వల్ల కెరియర్ రిలేటెడ్ విషయంలో ఒక సక్సెస్ చూస్తారు. యూజువల్ గా విదేశానికి వెళ్ళడానికి ఎవరైనా ట్రై చేస్తూ ఉంటే, విదేశంలో జాబ్ కోసమో పని కోసమో స్టడీస్ కోసం మీరు ట్రై చేస్తుంటే మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది. గురుగ్రహం వచ్చేసి అష్టమ భావం చూస్తుంది, అలాగే చతుర్థ భావంలో ఉంటుంది, దశమ భావాన్ని కూడా డైరెక్ట్ గా చూస్తుంది. దశమ భావాన్ని మేషరాశి వాళ్ళకి చూసినప్పుడు కొత్త జాబ్ దొరికే అవకాశాలు, కొత్త జాబ్ లో ప్రమోషన్ చేంజెస్ చాలా ఉంటాయి అనమాట. అన్ని పాజిటివ్ అయిన చేంజెస్ మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి పెళ్ళయ్యేట యోగం ఎక్కువగా ఉంటుంది. రాశ్యాధిపతి అయిన కుజుడు రాశిలోనే ఉండడము ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా అవకాశం ఇస్తాడు అనమాట పెళ్లికి సంబంధించినట్టు. ఎస్పెషల్లీ అమ్మాయిలకి నాడీ జ్యోతిషం ప్రకారం ఏం చెప్తారంటే కుజుడిని అబ్బాయిగా చూస్తారు ఈ జాతకంలో. అప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలకి, మేషరాశిలో పుట్టిన అమ్మాయిలకి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్ గా ఎక్కువగా ఆవేశపడే అబ్బాయిలు దొరికే అవకాశం ఉంటుంది ఈ టైం పీరియడ్. జాతకం ఒకసారి చూడాలి, జాతకంలో సప్తమాధిపతి సప్తమేషుడు ఎలా ఉన్నాడో చూడాలి, దానికి తర్వాత మనం చెప్పచ్చు. పంచమ భావంలో ఉన్న కేతు గ్రహం వల్ల సంతాన యోగం డిలే అవుతుంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. పిల్లల నుంచి ఏదో ఒకటి గొడవలు, టెన్షన్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి అన్నమాట. 11th house లో ఉన్న రాహు వల్ల ఖచ్చితంగా మీకు లాభం ఎక్కువగా ఉంటుంది, కానీ అనవసరమైన విషయాలకి మీరు డబ్బు ఖర్చు పెట్టి లాస్ అయ్యే అవకాశాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని విషయాలు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి.